రంగారెడ్డి జిల్లా యాచారంలో పూడ్చిపెట్టిన వీధి కుక్కల కళేబరాలను పోలీసుల సమక్షంలో తవ్వి బయటకు తీశారు. ఈ నెల 20న కుక్కలను చంపి డంపింగ్ యార్డులో పాతిపెట్టడం కలకలం రేపింది. దీనిపై స్ట్రే యానిమల్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గ్రామ సర్పంచ్, కార్యదర్శి, ఇతరులపై కేసు నమోదు చేశారు. కుక్కలను పాతిపెట్టిన చోట జేసీబీతో తవ్వించి ఒక్కొక్కటిగా బయటకు తీసి శవ పరీక్ష నిర్వహిస్తున్నారు. సునకాల మరణాలకు సంబంధించిన కారణాలు తెలుసుకునేందుకు శాంపిల్స్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ నెల 20వ తారీఖు నాడు యాచారం గ్రామ పంచాయతీ పరిధిలో వీధి కుక్కలని అనస్థీషియా మెటీరియల్స్ సంబంధించి స్ట్రే డాగ్ ఫౌండేషన్ ఇండియా ప్రతినిధులు మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము. చేసిన తర్వాత ఈ కుక్కల యొక్క మృతదేహాల గురించి ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనకి ఈ ప్రాంతంలో పాతిపెట్టడం తెలిస్తే ఇక్కడికి వెటర్నరీ డాక్టర్స్ అండ్ వాళ్ళ టీంతో సహా దీని మీద పోస్ట్ మార్టం కండక్ట్ చేస్తాను ఇక్కడికి వచ్చాము. ఇక వచ్చిన తర్వాత వాటి శాంపిల్స్ సేకరించి ఎఫ్ఎస్ఎల్కి ఇచ్చి పంపించిన తర్వాత దీనికి కారణమైన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. రంగారెడ్డి జిల్లా యాచారంలో పూడ్చిపెట్టిన వీధి కుక్కల కళేబరాలను పోలీసుల సమక్షంలో తవ్వి బయటకు తీశారు. ఈ నెల 20న కుక్కలను చంపి డంపింగ్ యార్డులో పాతిపెట్టడం కలకలం రేపింది. దీనిపై స్ట్రే యానిమల్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గ్రామ సర్పంచ్, కార్యదర్శి, ఇతరులపై కేసు నమోదు చేశారు. కుక్కలను పాతిపెట్టిన చోట జేసీబీతో తవ్వించి ఒక్కొక్కటిగా బయటకు తీసి శవ పరీక్ష నిర్వహిస్తున్నారు. సునకాల మరణాలకు సంబంధించిన కారణాలు తెలుసుకునేందుకు శాంపిల్స్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తున్నామని పోలీసులు తెలిపారు.